బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాణించే బస్సులో డ్రైవర్ తన చేతివాటం చూపించాడు అనుకోవచ్చు. ఏంటంటే ప్రయాణిస్తున్న బస్సులో ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే ఇంకో చేత్తో దొంగతనం చేశారు అని చెప్పేసి మనకు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది, అసలు ఎలా చేశారు అనేది మనకు వీడియోలో కనిపిస్తుంది. కానీ పూర్తి డీటెయిల్స్ అయితే మా ఈ రిపోర్టర్ నవీన్ చెప్తారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో నవీన్. చెప్పండి నవీన్, ఇప్పుడు ప్రయాణిస్తున్న బస్లో అసలు ఏం జరిగింది, అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది, అండ్ అందులో బంగారం ఉంది అని డ్రైవర్కి ఎలా తెలుసు? యాక్చువల్గా నిన్న ఒక మహిళ వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ఘటన అయితే జరిగింది. హారిక, యాక్చువల్గా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎప్పుడు కూడా చాలా అలర్ట్ గా ఉంటారు. బస్సులో జరిగే పరిస్థితిని బట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ప్రయాణికులకి రక్షణగా ఉంటారన్నమాట. అయితే ఈ జరిగిన సిచ్యువేషన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రయాణికులు ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు, లేకపోతే షాపింగ్ పేరుతో వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక పని మీద వెళ్తూ ఉన్న ఈ సందర్భంలో అయితే మహిళ కొంత బంగారాన్ని బ్యాగ్ లో పెడుతూ ఉండగా అయితే డ్రైవర్ చూసారా అంటే అయితే చూసిన ఉండాలి, లేకపోతే ముందుగానే పసిగట్టైనా ఉండాలి. అయితే మహిళ నార్మల్ గా వచ్చారు, సీట్ లో కూర్చున్నారు, ఆ బ్యాగ్ అయితే డ్రైవర్ పక్కగా పెట్టడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు. అయితే ఏమైందంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ అయితే చేతు వాటాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. అయితే మీరు అడిగినట్టుగా ఎలా తెలిసింది అంటే ఆ మహిళ వీడియో తీయటం వల్ల మొత్తం ఈ కథ అంతా కూడా బయట జరిగింది. అయితే తర్వాత బ్యాగ్ చూసిన ఆ మహిళ బ్యాగ్ లో బంగారం లేకపోవడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యి ఏదైతే వీడియో తీస్తున్న క్రమంలో ఆయన చెయ్యి పెట్టడము జీప్ తీసి మొత్తం బంగారంలో ఉన్న బాక్స్ లో ఒక ఉంగరం అయితే ఉండటం జరిగింది. సో ఆ ఉంగరాన్ని తీస్తున్న దృశ్యాలమే వీడియో తీయటం వల్ల బట్టబయలైంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ఇమీడియట్ గా ఆందోళన చేశారు. ఎందుకంటే నిజం ఒప్పుకోవాలన్నట్టుగా అక్కడే నిలదీయటం జరిగింది. అయితే కొంత జాప్యం చేశాడనమాట. అంటే నేను తీయలేదు, నాకు సంబంధం లేదంటూ కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ తోటి ప్రయాణికుడు ఆ వీడియో తీసి ఉండకపోతే చాకచక్యంగా ఆ మహిళకి ఇప్పుడు ఆ బంగారం నష్టమే జరిగేది. పైగా ఆర్టీసీ బస్సులో కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఇలాంటి విషయాల్లో చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం మరియు సుఖవంతం అంటూ కూడా మనం ప్రతి బస్సు పైన చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఆ ఒక్క మాటని తుంగలో తొక్కారు అన్నట్టుగా. ఇప్పుడు ఒక డ్రైవర్ చేశారా, లేకపోతే ఒక బస్సులో జరిగిందా, ఒక కండక్టర్ జరిగిందా అన్నట్టుగా చూడరు కదా. ఒక బ్లాక్ మార్క్ అయితే పడుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా డ్రైవర్లు అన్న ముద్ర అయితే పడిపోతుంది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ దారుణమైన చర్య ఏదైతే ఉందో అంటే సురక్షితంగా లేరు అన్న ఆ కోణంలో కూడా ప్రయాణికులు ఇప్పుడు ఒకంత ఆశ్చర్యంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఎవరు నమ్మలేరు. ఇక వాళ్ళకి రక్షణగా ఉండాలి, లేకపోతే ఎవరైనా దొండగులు వచ్చినప్పుడు కానీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ దాడి చేసి ప్రయాణికులను కాపాడాలి. కానీ ఇప్పుడు ప్రయాణికులే వాళ్ళు తీసుకున్న వీడియోల ద్వారా కండక్టర్ ఇలా చేశాడు, లేకపోతే డ్రైవర్ ఇలా చేశారన్న ఘటనలు బయటకు వచ్చినప్పుడు ఒకంత ఆందోళనకరంగా ఉన్నాయన్నమాట. ఇందులో ఇంకోటి ముఖ్యంగా మనము ప్రతిసారి బోర్డ్స్ చూస్తూ ఉంటాం, మీ వస్తువులకు మీరే బాధ్యులు అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఏది అప్లై అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఆ వీడియోలో డ్రైవర్ పక్కనే ఆ బ్యాగ్ ఉండడం, ఆ బ్యాగ్ లో బంగారం ఉందని ఆయన పసిగట్టడం, ఇదంతా యాదృచ్ఛికమే అనుకోవచ్చు అంటారా? యాదృచ్ఛికంగా అయితే యాక్చువల్ గా డ్రైవర్ కి ఆ బుద్ధి లేకపోతే అసలు ఎవరి బ్యాగ్ కూడా ముట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఆయనకి ఆ కోణం ఉంది కాబట్టే ఎవరి బ్యాగ్స్ లో ఏమున్నాయన్న ఏదైతే ఆసక్తిగా చూస్తాడో, లేకపోతే టైం కోసం ఎదురు చూస్తాడో ఇప్పుడు కూడా అదే జరిగింది. యాక్చువల్ గా అక్కడ ఏముందని పసిగట్టుకుని ఏ ప్రయాణికుడి దగ్గర అయితే కొంత డబ్బు అయితే అవ్వచ్చు, లేకపోతే ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో ముందుగానే పసిగట్టుకుంటారు. అది డ్రైవర్ వృత్తిలో ఉన్నాడు కాబట్టి డ్రైవర్ అని అంటున్నాం. కానీ ఆ మనిషికి ఉన్నటువంటి ప్రవర్తన లేకపోతే బుద్ధి ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టుకున్నాడు. కాకపోతే ఆయన దురదృష్టమో లేకపోతే ప్రయాణికురాలి అదృష్టమో తెలీదు, యాదృచ్ఛికంగా తీసిన వీడియోలో ఇదంతా కూడా చాలా క్లియర్ గా కనిపించింది. కనిపించిన వెంటనే కూడా ఆ మహిళ అడగటం జరిగింది, నా బ్యాగ్ లో బంగారం ఏమైంది, ఇక్కడే పెట్టాను, ఇక్కడ ఎవరు లేరు, నేను కూర్చున్నాను, ముందు డ్రైవర్ ఉన్నారని అడగటం కూడా జరిగింది. అయితే నేను తీయలేదు, నాకు ససేమీరా నాకు సంబంధం లేదు అంటూ కూడా కొంత వాదించారు, కొంత వాదించాడు, బుకాయించాడు. నాకు సంబంధం లేదు, నాకు అసలు తెలియదు, నీ బ్యాగ్ లో ఏముందో నాకెలా తెలుసు అన్నట్టుగా కూడా
వాదించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఇలా మొత్తానికి కొలిక్కొచ్చేలా లేదన్నట్టుగా ప్రయాణికురాలు కూడా ఒకంత తెలివిగా ప్రవర్తించారు. ఏం చేశారంటే ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే కూడా వాళ్ళు బస్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు కూడా నిలదీశారు. మీరు తీస్తే ఇచ్చేయండి, తీస్తే ఇవ్వండి అని అన్ని రకాలుగా కూడా అడిగి చూశారు. అయితే లాస్ట్ కి ఇంకా గట్టిగా నిలదీసేసరికి, లేకపోతే ఇట్లా మీకు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని మందలించారు, ఒక రకంగా హెచ్చరించారు, అలాగే ఒక డిమాండ్ కూడా చేశారు, మీరు ఇస్తారా లేకపోతే తీసుకుపోవాలా అని. అయితే అప్పుడు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె అప్పుడు వీడియో చూపించడం జరిగింది. సో ఇంకా వీడియోతో ఒక్కసారిగా తల తిరిగిందో లేకపోతే కళ్ళు లొట్లపోయినట్టు ఆ సిచ్యువేషన్ చూసేసరికి డ్రైవర్ నోటంట మాట రాలేదు. రాకపోయేసరికి ఒకంత అప్పటికే ఆందోళనలో ఉన్నటువంటి ప్రయాణికులు ఆయన్ని చుట్టుముట్టి కొంచెం దేహ శుద్ధి చేసే కార్యక్రమం అయితే నొడిగెట్టారు. కానీ పోలీసులు అక్కడ ఉండటంతో అదంతా జరగలేదు. ఓకే, కానీ ఇప్పుడు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నది డిపార్ట్మెంట్ కానీ? ఆధారంగానే ఆ డ్రైవరు దొరికాడు. యాక్షన్ ఏమైనా తీసుకున్నారా ఆర్టీసీ డిపార్ట్మెంట్? ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కింద ఉంది కాబట్టి. ఇప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఇందాకే చెప్పాను, ఆర్టీసీ బస్సు సురక్షితం మరియు సుఖవంతం అంటూ కూడా ఏదైతే స్లోగన్ ఉందో దానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం చేరంగానే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఉద్యోగం నుంచి తొలగించారు. లేకపోతే ఈయన ఈ రోజు చిన్న ఉంగరంతో ఆగింది, లేకపోతే రేపొద్దున ఇంకెంత పెద్ద వస్తువుల పైన చూస్తారు, లేకపోతే ఏదైనా చేయొచ్చు కదా. కాబట్టి అది ముందుగానే పసిగట్టి ఆ నమ్మకాన్ని, ఆర్టీసీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రయాణికులకి ఆ నమ్మకం పోకుండా ఉండడం కోసం ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. విధుల నుంచి తొలగించినట్టుగా ఇమీడియట్ గా కూడా ఆయన యాక్షన్ తీసుకున్నారు హారిక. సో కొంతవరకు క్లారిటీ వచ్చింది, అలాగే ఆ డ్రైవర్ ను కూడా యాక్షన్ లో తీసుకున్నారు కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఫ్రీగా హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒకంత ఆశ్చర్యము ప్లస్ ఆనందం కూడా. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ. చూశారు కదా రిపోర్టర్ నవీన్ చెప్పిన విషయాలని బట్టి చూస్తే మనకు నిజంగానే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెప్పేసి ప్రతి దగ్గర ఈ స్లోగన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఏదేమైనా ఇటు ఒక పక్క మనకు ఎండి సజ్జనార్ కూడా చెప్తా ఉంటారు, ఆర్టీసీ ప్రయాణమే మీకు సురక్షితం అని చెప్పేసి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి అంటారు. మరి ఇప్పుడు మనం దాదాపు ఇలా చాలా న్యూస్లు చూసుంటాం, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో ముఖ్యంగా ఆటోలు ఎంతో బంగారం, ఎన్నో పర్సులు దొరికినా కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కో లేకపోతే ప్రయాణించిన ఆ టైంలో వాళ్ళు గుర్తుంటే, ఆ వ్యక్తులు గుర్తుంటే మళ్ళీ వెనక్కి తీసి ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే మాత్రం దాదాపు ఆయన క్లియర్గా తెలుస్తుంది ఆ వీడియోలో ఆ బాక్స్ ఏదైతే ఉందో బంగారంది అది తీస్తున్న వీడియో క్లియర్గా కనిపిస్తుంది. రెడ్ హ్యాండెడ్గా తోటి ప్రయాణికుడు వీడియో తీయడం చాకచక్యంగా అనేది చాలా గ్రేట్. అండ్ ఆయనకి ఆ టైంలో అతను అలా స్పందించడం చాలా మంచిది అయ్యింది. ఎందుకంటే ఏ బంగారమైనా ఇప్పుడు మనం బంగారం ఇప్పుడు తగ్గుతున్నప్పటికీ బంగారమే, ఎందుకంటే అది ఎంత కాస్ట్లీయో మనకు అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఇలా చాకచక్యంగా ప్రవర్తించిన ఆ తోటి ప్రయాణికుడిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ వెంటనే డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది స్పందించడం అండ్ ఆయనని విధుల నుంచి తొలగించడం కరెక్టే. ఎందుకు అని అంటే ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయడం అనేది ఇంకా ముందు ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరమైన విషయాలు తీసుకురావచ్చు. ఎందుకంటే ఇవాళ చిన్న వస్తువుతో పోయింది, కానీ రేపు పెద్ద వస్తువుల దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా వేరే క్రైమ్ ఏదైనా చేయొచ్చు. దీన్ని అలసుగా తీసుకొని ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వీళ్ళు కూడా ఏదైనా చేసే అవకాశం ఉండొచ్చు. ఏదేమైనా ఇలా చేయడం అనేది చాలా మంచిదయ్యింది. అండ్ ఖచ్చితంగా ప్రయాణికులు కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి వస్తువులకు వారే బాధ్యులు. ఎంత రష్గా ఉన్నా సరే ఏదైనా కాస్ట్లీ ఐటెం ఉంటే అది మన దగ్గరగా మన చేతుల్లో ఉండేటట్టుగా ఉంచుకోవడం మంచిదని ఈ వీడియోతో అండ్ ఈ న్యూస్తో మనందరం అవేర్ అవ్వాలి, జాగ్రత్త పడాలి.